ఎన్టీఆర్ గారు నిజంగా ఈ సినిమాను మొత్తం తన భుజాల మీద మోసాడని చెప్పొచ్చు. ఈయనకి ఇందులో 2 పాత్రలు ఉన్నాయి, తండ్రి కొడుకు. నిజంగా ఏ సీన్కి ఆ సీన్ సపరేట్ అన్నట్లుగా యాక్షన్ చేశాడు. తర్వాత మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్. నిజంగా ఈయన ఎన్టీఆర్తో పోటాపోటీగా నటించాడు. ఎక్కడ కూడా ఆయన డల్ కావడం కానీ, ఆయన యాక్షన్లో పవర్ తగ్గడం కానీ మనం చూడం. అంత బాగా నటించారు సైఫ్ అలీ ఖాన్. నిజంగా ఈ సినిమాకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకోవడం నిజంగా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్లో మనం చూసాం, పెద్ద పెద్ద సినిమాలకు ఈయన మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఈయన బీజిఎం ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. మ్యూజిక్ ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వస్తాయి, అలా చేశాడు ఈయన. కొరటాల శివ గారు ఆచార్య లాంటి పెద్ద ఫ్లాప్ పడిన తర్వాత తను తీసే 2వ సినిమా ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మంచిగా డిజైన్ చేసుకొని ఫస్ట్ హాఫ్ అదిరిపోవాలి, ఫస్ట్ హాఫ్ కు మించిన రేంజ్ లో సెకండ్ హాఫ్ ఉండాలి అన్నట్లు ఆయన డిజైన్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ హాఫ్ బాగా డిజైన్ చేశాడు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డల్ ఉంది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు కొరటాల శివ. సినిమా ఓవరాల్ గా బాగానే ఉంది. ఎన్టీఆర్ గారి యాక్షన్ మూవీ చూడాలనుకుంటే